భారతదేశం ఇది కేవలం ఒక భూభాగం కాదు, ఎన్నో రహస్యాలను దాచుకున్న మిస్టరీల ప్రపంచం. కులదేవతల ఆలయాల్లో దాచిన రహస్య నిధులు, శతాబ్దాలుగా ఎవరికి తెలియని భయంకరమైన టన్నెల్స్, శవాలతో నిండిన రహస్య సరస్సులు, అసాధ్యమైన భౌగోళిక అద్భుతాలు. ఈ దేశాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం అసాధ్యం. మీకు తెలుసా, హిమాలయాల్లో ఒక ప్రదేశం ఉంది, అక్కడ అడుగు పెడితే శబ్దం మీ గుంటు చెప్పుడుతో కలిసిపోతుంది. ఎండైనా వానైనా అక్కడ శవాలు మంచులో కనిపిస్తూనే ఉంటాయి. ఈ వీడియోలో మీకు తెలియని భారతదేశపు 10 అద్భుతమైన ప్లేసెస్ గురించి డిస్కస్ చేద్దాం. మీరు దీన్ని చూసిన తర్వాత ఇండియా గురించి మీకు నా అభిప్రాయం పూర్తిగా మారిపోతుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ అస్. అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. వెల్కమ్ టు ద ఛానల్ సరదాగా కాసేపు. ఇప్పుడు ఇక్కడ తెలియజేసిన 10 విశేషాలు చాలా మందికి తెలియవు. అరుదైన ఆసక్తికర విశేషాలు ఏంటో తెలుసుకుందాం రండి. మొదటిది వారణాసి, అతి పురాతన నగరం. కాశీ లేదా బెనారస్ అని పిలిచే వారణాసి నగరం ప్రపంచంలోని అతి పురాతనమైన నివాసయోగ్యమైన నగరం. దీని చరిత్ర 5000 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంది. రెండవది మాన్సూన్ రామ్, అత్యధిక వర్షపాతం ఉన్న ప్రదేశం. మేఘాలయాలోని ఉన్న మాన్సూన్ రామ్ అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రదేశంగా రికార్డు సృష్టించింది. ఇక్కడ దాదాపు 11,873 మిల్లీమీటర్ల వర్షం కురుస్తుందండి. ప్రపంచంలోనే ఏకైక తేలియాడే పోస్ట్ ఆఫీస్ కూడా మన భారతదేశంలోనే ఉంది. భారతదేశంలో ఒక ప్రత్యేకమైన తేలియాడే పోస్ట్ ఆఫీస్ ఉందని మీ అందరికీ తెలిసే ఎవరికైనా, ఇది శ్రీనగర్ లోని దాల్ సరస్సు పై ఉంది. ఇందులో ఒక స్టాంప్ మ్యూజియం కూడా ఉంది. ఇలాంటి పోస్ట్ ఆఫీస్ ప్రపంచంలో మరెక్కడా లేదు. ఇంకా మన భారతదేశం వజ్రాల గని కలిగిన మొదటి దేశంగా గుర్తించబడింది. ఈ భూమి మీద భారతదేశం వజ్రాల గని కలిగిన మొదటి దేశం. క్రీస్తుపూర్వం 4వ శతాబ్దంలోనే ఇక్కడ వజ్రాలు ఉన్నాయని గుర్తించారు. చాలా సంవత్సరాలు ప్రపంచానికి వజ్రాలు సరఫరా చేసింది మన భారతదేశమే. ఇక 5వది వైకుంఠపాలి కూడా మన భారతదేశంలోనే మొదలైందంట. పాము నిచ్చెనల ఆటగా పేరు పొందిన వైకుంఠపాలి ఆట భారతదేశంలోనే మొదలైంది. ఈ ఆటను ఇతర దేశాల్లో పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా ఆడతారు. ఆవులను పవిత్ర జంతువుగా భావించే దేశం మన భారతదేశం. ఈ ప్రపంచం మొత్తం మీద హిందూ సంస్కృతిలో మాత్రమే ఆవులను పూజిస్తారు. ఈ నమ్మకం వల్లే చాలా రాష్ట్రాల్లో గోవులను చంపకూడదన్న చట్టాలు తయారయ్యాయి. ఇక రూప్కుండ్ అత్యద్భుతమైన మన భారతదేశంలోనే ఉంది. అస్థిపంజరాల సరస్సు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న ఒక మంచు సరస్సు ఇది. 1942లో సరస్సు అంచున 500 అస్థిపంజరాలను కనుగొన్నారు. హిమాలయాల్లో దాదాపు 5029 మీటర్ల ఎత్తులో ఇది ఉంటుంది. ఇక్కడ ఉన్న భాషా వైవిధ్యం ముఖ్యంగా చెప్పుకోదగినది. భారతదేశంలో 22 అధికారిక భాషలు ఉన్నాయి. వీటిలో హిందీ ఎక్కువ మంది మాట్లాడే భాష. ఇన్ని అధికారిక భాషలు ఉన్న దేశం మరెక్కడా లేదు ప్రపంచంలో. ఇవి కాకుండా స్థానికంగా మాట్లాడుకునే భాషలు సుమారు 200కు పైగా ఉన్నాయని చెప్తున్నారు. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబం. మిజోరాంలోని జియానా చానా అనే వ్యక్తి ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబానికి చెందిన వ్యక్తి. అతనికి 39 మంది భార్యలు, చాలా మంది పిల్లలు, మనవరాళ్ళు ఉన్నారు. ఇక ఆఖరిది మన భారతదేశం సుగంధ ద్రవ్యాలకు పెట్టిన పెద్ద పేరు. భారతదేశం సుగంధ ద్రవ్యాలను ఉత్పత్తి చేసే దేశాల్లో అతిపెద్దది. ఇక్కడ అన్ని రకాల సుగంధ ద్రవ్యాలు దొరుకుతాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు భారతదేశం నుండి ఎగుమతులు జరుగుతుంటాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, భారతదేశం ఒక వింతల ప్రపంచం. మనం దీని గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా ఎన్నో రహస్యాలు ఆవిష్కరణకు ఎదురు చూస్తూనే ఉంటాయి. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరికినా కొన్ని శాశ్వతమైన మిస్టరీలుగానే మిగిలిపోతాయి. ఈ వీడియోలో మీరు ఏ విషయం ఎక్కువగా ఆశ్చర్యపరుస్తుందో కామెంట్ లో చెప్పండి. మరిన్ని అద్భుతమైన రహస్యాలు, వింతలు తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.